హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్సెస్ శైలజ బ్లాగ్స్. అయితే ఈరోజు సింపుల్గా చికెన్ కర్రీ ఎలా చేయాలో నా స్టైల్లో చూపించేస్తాను. ఆయిల్, ఆనియన్, పసుపు, అల్లం వెల్లిగడ్డ వేసి కాసేపు ఆనియన్స్ ఫ్రై అవనివ్వాలి. ఫ్రై కాగానే చికెన్ కూడా మంచిగా దాంట్లో వేసేసి సాల్ట్ వేసేసి ఉడకబెట్టేసేయాలి. కాసేపు మూత పెట్టేసేయాలి. అది కొంచెం ఉడికిన తర్వాత టమాటాలు వేసేసి ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలి. అది మగ్గిన తర్వాత కారం వేసేసి కాసేపు మళ్ళీ ఒక 2 minutes పెట్టేసి కొత్తిమీర వేసేసి ఒక 2 minutes మూత పెట్టాలి. టమాటాలో ఉన్న వాటర్ అంతా వస్తుంది. వచ్చినాక కొంచెం గ్రేవీ లాగా అవుతుంది. దాని తర్వాత లాస్ట్కి ధనియాల పొడి, గరం మసాలా వేసేసుకొని ఉప్పు తక్కువ ఉందా కొంచెం చూసుకొని మనం ఉప్పు వేసేసుకుంటే అయిపోతుంది. ధనియాల పొడి, గరం మసాలా వేసిన తర్వాత ఒక 2 minutes స్టవ్ పైన పెట్టేసుకొని దింపేసుకోవడమే. సింపుల్గా అవి ఇవి అని ఏమి మసాలా లేకుండా ఓన్లీ కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలాతో సింపుల్గా చికెన్ కర్రీ. నేను ఎప్పుడైనా ఫాస్ట్గా అయిపోవాలి అంటే మాత్రం ఇలానే చేస్తాను. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఒక 2 minutes మూత పెట్టి అయితే స్టవ్ ఆఫ్ చేసేసాను. ఫైనల్గా చికెన్ కర్రీ రెడీ.